వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాను. పచ్చి మామిడికాయ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ తోలు మొత్తం చెక్కేసుకోవాలి. మొత్తం ఇలా చెక్కుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజ రాకుండా గింజలు సపరేట్ చేసుకుని ఈ చిన్న చిన్న ముక్కలని జార్లో తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ తీసుకుని దీనిలో 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దీనిలో కొంచెం పసుపు, పప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో జీడిపప్పు, వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని తీసుకోవాలి. కొంచెం కరివేపాకు, దీనిలో వేసిన దినుసులని జీడిపప్పు, పల్లీలన్నీ ఫ్రై అయ్యి మంచిగా చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న మామిడి ముక్కలు యాడ్ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోవాలి. దీనిలో అన్నం కలిపిన తర్వాత ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పచ్చివాసన పోయి టమాటా వాసన వచ్చిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది, దగ్గరికి అయిపోతుంది ముద్దలాగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. దీనిలో రైస్ తీసుకోవాలి. దీనికి పులుపు సరిపోయేంతవరకు కొంచెం కొంచెం అన్నం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి కాకుండా. కొంచెం కొంచెం అన్నం యాడ్ చేసుకుంటూ పులుపుకు సరిపోయేంతవరకు కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పులిహోర ఎంత బాగుంటుందంటే ఒకసారి తింటే మళ్ళీ దీని పేరు తలుచుకోగానే నోట్లో నీళ్ళు ఊరాల్సింది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కూరలో ఉప్పు ఎక్కువైతే ఆలు ముక్కలుగా కట్ చేసి వేస్తే ఉప్పుని పీల్చేస్తుంది.